హాయ్ అండి. మా చెట్టు సపోటా అసలు సైజు మీరు చూసారా? ఇది సైజు. ఇంకా ఉన్నాయి. ఇన్ని రోజులు చికెన్ లేదు అనుకుంటున్నా. అమెజాన్లో చూస్తే ఇంకోనే ఇలా డిస్మాంటిల్లో పంపించారు. పొడుగు చూసారా? విత్ బ్యాగ్ ఎంత ఫ్రీగా హ్యాపీగా ఉంది. కాకపోతే క్లాత్ కదా, సపోటాలు కోసం చూడండి. ఇప్పుడు ఆకులు వీటివి పాలు పడతాయి కదా, సో బ్యాగ్లో అయిపోయింది. బట్ ఇట్స్ వాషబుల్, సో హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. నా చిన్న సజెషన్ ఏంటంటే, ఇలా కడ్డీ తీసుకున్నప్పుడు దీనికి ఏమవుతుందంటే స్టెయిన్స్ కనిపిస్తున్నాయి ఇంకోండి, సపోటా అవి పాలు పడతాయి కదా, సో తడి క్లాత్తో వెంటనే తుడుచుకుంటే స్టీల్ కాబట్టి ఎక్కువ పాడవకుంటుంది. తడి క్లాత్ తుడుచుకున్నాక మళ్ళీ పొడి క్లాత్తో తుడుచుకోండి. అయిపోగానే డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ ఒక దగ్గర పెట్టుకోండి. కావాల్సినప్పుడు మళ్ళీ ఫిక్స్ చేసుకొని ఎంత లాంగ్ కావాలంటే అంత లాంగ్ యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇవాళ మేడ పైన కోసాయి కాబట్టి నాకు ఇంక సరిపోయింది. ఇంకో 2 స్టిక్స్ ఇంకా మిగిలి, సో అవసరమైతే అది కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్నీ తీసేస్తాను, మీకు ఒకసారి చూపిస్తామని చెప్పి. ఇదైతే చాలా రీజనబుల్, పర్వాలేదు. ప్రైస్ కూడా ఓకే. 14.99 ఉంది. 10 రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ పెడితే 10 రూపీస్ ఎక్స్ట్రా, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ 14.99లో ఇది వచ్చేస్తుంది. దీంట్లో ఇంకా మీకు మంచి క్వాలిటీగా కావాలన్నా ఉన్నాయి. బట్ స్టిల్ దిస్ ఈజ్ గుడ్ రివ్యూ. నేను క్లాత్ పెట్టుకున్నాను, అంటే పాత క్లాత్, సో తుడవాలి కదా ఇదంతా అని. ఇప్పుడే క్లీనింగ్లో ఉన్నాను, ఆల్మోస్ట్ చేశాను. ఇవ్వండి. సో మా ఇంటి సపోటా ఎప్పటి నుంచో ఇంకా ఉన్నాయి, కాయలు కొయ్యాలి. బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది పాల సపోటా. ఇది చూడండి, స్కిన్ టైట్ ఉంటుంది. ఇది ఒక 2 days లోపల పెడితే ఇది పీల్ రాదు. ఇలా కోసుకొని ఓపెన్ చేసి తినేయడమే. సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాంటి సీడ్ దొరికితే తప్పకుండా వేసుకోండి. నార్మల్గా ఎంత స్వీట్ ఉంటుందో ఇది కోసి తిన్నా సరే అంతే స్వీట్ ఉంటుంది.